నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటాను. వెల్కమ్ టు అక్షర్ బ్లాగ్స్. అని యాక్చువల్లీ నేను కామెంట్లో చదువుదాం అనుకున్నాను, ఈరోజు చేయలేదు. కాకపోతే ఈరోజు నాకు పార్ట్ టైం చేసుకున్నాను. మధ్యాహ్నం నుంచి వేరే పని వచ్చింది కాబట్టి మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చిన. చెప్తున్నాను, అది ఫుల్ టైం అయితే నేను ఈ మధ్య చేస్తలే, అంటే చేస్తున్నా. కాకపోతే ఇలా అప్డేట్ నుంచి వచ్చిన అనుకోండి, పార్ట్ టైం అనుకోండి. ఈరోజు అర్నింగ్ ఎంత అయిందో చెప్తా. ఇంకోటి చాలామంది కామెంట్ పెట్టున్నాను, ఏమన్నా అంటే అన్న మీ బండి ఏది, మీ అన్న ఇంకా మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న. నా బండి ఆల్టో టూర్ అన్న, ఆల్టో బండి టూర్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్ మన ఫీల్డ్ కాదు కదా, స్టార్టింగ్ కదా అని ఆ బండి తీసుకున్నాను, చిన్న బండితో స్టార్ట్ చేద్దామని. కాకపోతే సిడాన్ బండి తీసుకుంటే బెటర్ అన్న. ఆల్టో బండి అయితే మేబీ నేనైతే ప్రిఫరెన్స్ చేయాలి, ఎందుకంటే చాలా క్యాన్సిలేషన్ ఎక్కువైతే వస్తాయి, బుకింగ్ లేవని కావు. కాకపోతే దానిపై క్యాన్సిలేషన్ ఎక్కువైతే ఓకేనా. అది ఆల్టో మోడల్ వచ్చి 2020 మోడల్ కూడా. అది ఇంకోటి నెక్స్ట్ మైలేజ్ ఎంత ఇస్తా అని చెప్తున్నాను. మైలేజ్ నాది 16 to 18 అన్న, డిపెండ్స్ ఆన్ పెట్రోల్ బంక్ అన్న. పెట్రోల్ బంక్లో క్వాలిటీ ఉంటుంది మనం దాన్ని ఏం చేయలేము. కానీ చెప్తున్నా, పెట్రోల్ బంక్లో నెక్స్ట్ ఇక డబ్బులు పట్టుకొని పోయించుకోవాలని డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే ఒక పెట్రోల్ బంక్లో మంచి వస్తుంది, ఒక పెట్రోల్ బంక్ బిల్కులే వస్తలేదు. ఇక ఎంత చెప్పినా వేస్ట్ అన్న. ఒక దిక్కు యాపిల్ మనల్ని తింటారు, ఒక దిక్కు పెట్రోల్ బంక్ వాళ్ళు మనం తింటారు కొందరు. అది అందరు కాదన్న, కొందరు బాగానే చేస్తారు. అది చెప్తున్నా, పెట్రోల్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. మనం 10 లీటర్ వచ్చినంత 1 లీటర్ 1/2 లీటర్ అయితే కొట్టేస్తారు కొందరైతే. క్వాలిటీ కూడా లేదు కొన్ని పెట్రోల్ బంక్లలో. చూద్దాం ఏమైతే అది, మనం దాన్ని ఏం చేయలేము. కానీ నడుచుకుంటూ పోవాలి అంతే, ఇక దాన్ని నడిపించుకుంటూ పోవాలి. ఇంకోటి డీజిల్ బండి బెస్టా పెట్రోల్ బండి బెస్టా అని అడుగుతున్నారు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అర్నింగ్ గురించి అయితే సిఎన్జి బండి తీసుకోండి అన్న. డీజిల్ బండి పెట్రోల్ బండి బెస్టా అంటే అది బెస్టేనా, కాకపోతే సిఎన్జి అర్నింగ్ కిలోమీటర్ ఎక్కువ వస్తుందని నాకు రేట్ అయితే మేబీ సేమ్ నియర్ బై అంతే ఉంది. కానీ సిఎన్జి బండికి మైలేజ్ ఎక్కువ వస్తుందని విన్నాను, దాని తప్ప ఇంకేం లేదు. కాకపోతే ఇంకోటి ఏ బండి తీసుకోవాలని అంటున్నాను. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తా, మీరు 10 సార్లు అడిగినా అదే చెప్తాను. అర్నింగ్ గురించి మాత్రం మీరు ఆలోచిస్తే మారుతి సుజుకి వెళ్ళిపోండి. లేదు అర్నింగ్ కావాలి, సేఫ్టీ ఉండాలంటే వేరే సిడాన్ బండికి పోండి. మినీ బండి అయితే చెప్పగానే సిడాన్ బండికి వెళ్ళిపోండి. ఒకటి ఎందుకు సిడాన్ బండి ఎందుకంటున్నా అంటే, మీకు ఓలాపూర్ కాకుండా వేరే కంపెనీలో డిపెండ్ అయ్యి పెట్టుకోవచ్చు. ఇంకా మన మామూలుగా లాంగ్ టూర్లు కూడా వెళ్ళొచ్చు, లాంగ్ డ్రైవ్ కూడా చేయొచ్చు అవుట్ స్టేషన్లలో. కానీ ఇక మినీ బండి తీసుకుంటే ఎక్కువ అయితే బుకింగ్లు అవుట్ స్టేషన్ రావు, పర్సనల్ బుకింగ్ కూడా ఉండవు. అదే మీరు సిడాన్ బండి తీసుకుంటే మాత్రం మీకు పర్సనల్ బుకింగ్ వస్తాయి, సిడాన్వి కదా అవుట్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. అది ఓకేనా, అదొకటి. ఇక రెండు ఉండే. ఇంకోటి 2014 మోడల్ 2015 మోడల్ నడుస్తుందని చాలామంది కామెంట్ పెడుతున్నాను. దాని కామెంట్కి ఒకటే అన్న, నడుస్తుంది అంటే యాజ్ పర్ డిపెండ్ బై మీ కార్ బట్టి ఉంటుందన్న. అది మా అంటే మెయింటెనెన్స్ దాన్ని బాగా అయిందంటే ఓకేనా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర పాత కార్లు 2016 మీ దగ్గర ఉన్నాయి, వేస్ట్ పడి ఉన్నాయంటే అటాచ్ చేసుకుని ఎంతో అంతా సంపాదించుకోవచ్చు. లేదన్నా నేను కొత్తదే అదే మామూలుగా సెకండ్ హ్యాండ్ 2016 బండి తీసుకుందాం అనుకుంటున్నా అంటే మనం ఒకటే చెప్తున్నాను, అది 2016 బండి ఎప్పుడు ఆఫ్ అయితే తెలియదు, గ్యారంటీ లేదు. అదేదో నేను చెప్పేది, నేను సజెషన్ అయితే 2018 అప్ టు 2018 తీసుకోండి అని నేను సజెషన్ చెప్తున్నాను. ఓకేనా, 2016 నడవడం కావు, ఇంకా 2-3 నెలలు ఏం లేదు నడుస్తుంది, దాని తర్వాత బంద్ అయిపోతాయి. మళ్ళీ పైసలు పెట్టి ఎందుకు అనవసరం. అక్కడ లేదు మీ దగ్గర ఉంటే పడుంది కార్ అంటే అది తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా, చలో ఇది ఇవాళకి 3-4 డౌట్లు అదే రెగ్యులర్ అవే ఉండే, అదే చెప్పిన. కాకపోతే జర నా లేక మాత్రం అర్నింగ్ మీరు అనుకుంటారా అన్న, ఈయన ఎప్పుడు చూసినా 2000-3000 కన్నా ఎక్కువ వేయడు. నేను ఒకటే చెప్తానా, ఇట్లా అంటే పుట్సది చేయాలంట వారు. ఎందుకంటే ఆల్రెడీ కష్టపడి ఏం చేసేది లేదా, ఎంత కష్టపడినా మళ్ళీ కష్టపడుతూనే ఉండాలి, స్టాప్ ఉండదు. అదే అంటారు కదా, ఆశకి హద్దు ఉండదు. ఇంకోటి దానికి మనుషుల జీవితమే అంతా ఉన్నట్లా కంఫర్ట్గా ఉండాలి. దాన్ని బట్టి పోతూనే ఉండాలి, ఎన్ని వచ్చినా పైసలు వచ్చినా పోతూనే ఉండాలి. అది నాకు ఒక గుణపాఠం, అది నాకు ఒక లెసన్ ఉంది ఆల్రెడీ. నేను గుణపాఠం నేర్చుకున్నా, దాన్ని బట్టి నేను మెల్లగా చేసుకుంటున్నాను. వర్క్ అయితే నేను ఎక్కువ హడావిడైతే ఏం దినం రాత్రి కొట్టనా, ఇప్పుడు నాకు పోవాలనిపించినప్పుడు చేస్తాను. అదే ఓకేనా. ఇవైపోయినా ఇక అర్నింగ్ విషయం మాట్లాడదామన్నా. ఫస్ట్ అయితే పెద్దగుట్ట వచ్చింది, రాణిగంజ్ ఓలా నుంచి బుకింగ్ వచ్చింది. ఫస్ట్ ఎంత 23 కిలోమీటర్స్, 23.6 కిలోమీటర్స్కి 37 మినిట్స్ పట్టింది. 298 రూపీస్ ఇచ్చింది, 257 రూపీస్ నా 10 కిలోమీటర్ ఎంత పడ్డా, 10 కిలోమీటర్ పడ్డాను తెచ్చుకున్నాను. ఎందుకంటే ఈ నుంచి నాకు మెయిన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి, ఇది ఈ ఏరియా నుంచి బయటికి వెళ్తేనే బుకింగ్లు బాగా వేరే దగ్గర వెళ్ళడానికి వస్తుంది, లేదంటే బుక్ అయిపోయినా. ఓకేనా, ఆ నుంచి రామగోపాల్పేట ఫలక్నామా వచ్చింది. ఫలక్నామా ఎందుకు తీసుకున్నా అంటే, మార్నింగ్ 8-9 అవుతున్నాను, ఖాళీగా ఉంటుందని తీసుకున్నా. 12.9 కిలోమీటర్, రేట్ కూడా బాగుండేది. 37 మినిట్స్ పట్టింది, 521 రూపీస్ టోటల్. అర్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చి 441 రూపీస్.
వీళ్ళ ట్విస్ట్ ఏంటంటే చెప్తారు ఇప్పుడు పెద్దోళ్ళు, మనకు రాశి ఎక్కడ పెట్టుంటే అక్కడనే అవుతుంది, మనం ఏం చేసినా ఏం చేయలేము, మనకు రాశి పెట్టుంటే అక్కడనే అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఈయన డ్రాప్ చేద్దాం అనుకున్నా, డ్రాప్ చేసిన తర్వాత ఆయన పర్సనల్గా మాట్లాడాడు, ఎయిర్పోర్ట్ తీసుకున్నాను నేను 600 ఏమో ఇస్తా అని చెప్పి. డ్రాప్ చేయకుండా నాకు బుకింగ్ వచ్చింది, నేను అడ్రస్ చూసుకోలేదు, 400 చేంజ్ ఎంత చూపించింది, 10 కిలోమీటర్లు. నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోయి ఏం చేస్తామని అది మక్కరమ్మా అని చెప్పి, లేదు సార్ నేను వేరే బుకింగ్ తీసుకున్నాను ఆల్రెడీ అని చెప్పాను. ఆయన రమ్మని చెప్పి 600 ఇస్తా నన్ను డ్రాప్ చేసి అని చెప్పి, లేదు సార్ నాకు వేరే బుకింగ్ వచ్చిన పికప్ చేసుకున్నా అని చెప్పి అది చేసి పికప్కి వెళ్ళేబాటు టు పోయినా. ఇంకా పికప్ ఎక్కడ వచ్చిందంటే హైలైట్ అది ఎయిర్పోర్ట్, అదేమో లోపల, ఇదేమో బయట పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, పెట్రోల్ బంక్ దగ్గర వచ్చింది. ఎత్తికి చేయట్టుకున్నా ఏదైనా ఆయన అనవసరంగా తీసుకున్నా. అది రాసి పెట్టి ఉంటే అక్కడ పోవాలన్నప్పుడు కంపల్సరీ పోవాల్సిందే, అది నా కిస్మత్లో ఏం రాసి ఉంటే అది ఉంటుంది. అది అయిపోయిందా ఇక నెత్తి కొట్టుకున్నా, ఏం అర్థం కాదు, అక్కడ బుకింగ్ రావని అర్థమైపోయింది. నిలబడ అప్పటికి వచ్చింది ఒకటి కంచన్బాగ్కి 14.3 కిలోమీటర్ 24 మినిట్స్ పట్టింది. 201 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే, నా అర్నింగ్ వచ్చి 170 రూపీస్ పర్ కిలోమీటర్, 12 to 13 రూపీస్. అది వాడికి అయిపోయింది. ఇక నాకు మధ్యాహ్నం వెళ్ళే ఉన్నాయి కాబట్టి ఏం చేసినా, ఇక బాలాపూర్ నుంచి వెళ్ళినా, కంచన్బాగ్ అని బాలాపూర్ రూట్లో చూసిన, అక్కడ పోలే కానీ ఇక్కడ బాలాపూర్ బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నా. మళ్ళీ నాకు ఎయిర్పోర్ట్ బుకింగ్ లొకేషన్ పెట్టుకున్నాను శంషాబాద్ అని, వస్తుందో రానుకున్నా కానీ ఇక దగ్గర ఒక 4 కిలోమీటర్ వచ్చిన తర్వాత బుకింగ్ వచ్చింది, మళ్ళీ 3 కిలోమీటర్ బ్యాక్. వెళ్ళాలన్నా వద్దా అని అనుకున్నా, వెళ్దాం ఎందుకంటే 300 రూపాయలు ఎందుకు ఎంటీ పోయే, ఇంటికి వెళ్ళిపోయి పెట్రోల్ పైసలు వస్తాయని తీసుకొని వెళ్ళిపోయినా. ఇక ఆ లొకేషన్ చూడాలి, ఇక బాలనగర్ లోపల ఎక్కడో అది కొండలు ఉన్నాయి, మళ్ళీ దాని తర్వాత వెంచర్ కట్టిరు, ఆ రూట్ బంద్ చేసి నాకేమర్థం. మళ్ళీ ఆయన రూట్ చెప్తున్నా, రూట్ చెప్పిన దాని ప్రకారంగా దగ్గర 10 నిమిషాలు పట్టింది. ఆడికి పోయినా, ఇద్దరు ఓల్డేజ్ వాళ్ళు కూర్చున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దింపిన 14.9 కిలోమీటర్స్ టోటల్ అయితే 22 మినిట్స్ నాకు పట్టింది. 448 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే, నా అర్నింగ్ వచ్చేసి 333 రూపీస్. ఇది ఒకటే డిసైడ్ అయినా, పెట్రోల్ పుట్టినా పోతుంది కదా, ఎంటీ పోయే బదులు ఇంటికి ఇలా పికప్ చేసుకుంటే అయిపోతుంది. నేను రాదనుకున్నా, అన్ఫార్చునేట్గా వచ్చేసింది. కాకపోతే ఈరోజు శంషాబాదే నాకు రాసి ఉంది కాబట్టి అది క్యాన్సిల్ చేసినా చూడనా, ఆఖరికి శంషాబాద్ పోయి డ్రాపింగ్ చేసినాడు. అది మంచి ఆఫర్ ఇచ్చింది నాకు, శంషాబాద్ దింపరానా నీకు 600 ఇచ్చింది. నేను వద్దు అక్కడ ఓను అని డిసైడ్ అయిపోయినా, అక్కడే పోయి అక్కడే డ్రాపింగ్ చేసి వచ్చాను. ఎండ్ కూడా అన్నీ చేసిన, అట్లే మనకి కిస్మత్లో ఏది ఉంటాయి అదైతే, మన చేతిలో ఏం లేదు అంతే. ఓకేనా, సరే ఈరోజు అయితే అర్నింగ్ అయితే 1600 చేంజ్ అయినా మీకు స్క్రీన్ షాట్ పెడతా. ప్లీజ్ బండి మాత్రం స్లో నడిపియండి. ఇండికేటర్లు ఉంటే 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా దాన్ని యూజ్ చేయండి. ఆ ఇండికేటర్ టైంపాస్కి అయితే తీయలేడు. దయచేసి మీ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇండికేటర్ వేసి అక్కడిక్కడ రైట్ పోవాలంటే రైట్ పోవండి, లెఫ్ట్ ఉంటారు, కానీ వితౌట్ ఇండికేటర్ మాత్రం అట్లా క్రాస్ చేయగలడం మీకే ప్రాబ్లం కాదు. ఇంకోళ్ళ గురించి ఆలోచించండి ఒకసారి. ఓకేనా, బాయ్, జాగ్రత్త ఉండండి, స్లోగా డ్రైవ్ చేయండి.